Are you able to see the green board? Yes, sir. Okay. Now, if you take any sentence, this is a sentence in any language. It may be a sentence in Telugu or English or any other language. Suppose if you take Ramudu, I don't know Telugu, try chestanu. Ramudu oka పుస్తకము చదివాను. Okay, చదివాను. This is one sentence. So if you just carefully watch at this sentence has got three parts. Yes. First part is called the person part. The person is called the number one part in Telugu. It's called subject. The person who does. ఎవరు చదివారు పుస్తకాన్ని? రాముడు చదివాడు. కాబట్టి రాముడు అనేది చేసిన వాడు, వాడితో స్టార్ట్ చేస్తాం మన తెలుగు భాషలో. అలాగే రాముడు చదివాడు, దేన్ని చదివాడు? నెంబర్ 2 పార్ట్. సెకండ్ పార్ట్ లో ఏం చెప్పాలంటే వాడు దేన్ని చేశాడు? ఒక పుస్తకాన్ని చదివాడు. దేన్ని, దేనిని, వేనిని అనే ప్రశ్నకి సమాధానం ఏదైతే వస్తుందో దాన్ని సెకండ్ పార్ట్, దాన్నే మనం ఆబ్జెక్ట్, కర్మ అంటాం. ఆబ్జెక్ట్, OBJECT, ఆబ్జెక్ట్. సెకండ్ పార్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది మన తెలుగు భాషలో. సో ఎప్పుడైనా సరే మన తెలుగు లాంగ్వేజెస్ లో నెంబర్ 1 పార్ట్, నెంబర్ 2 పార్ట్ అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్, రెండు కంపార్ట్మెంట్ లో కూడా ఏముంటాయంటే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది, ఎవరైతే ఒక పని చేస్తారో. సెకండ్ కంపార్ట్మెంట్ లో ఆబ్జెక్ట్ ఉంటుంది, లేదా ఒక ఫ్రేజ్ ఉంటుంది. PHRASE, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు ఒక అన్నాను, ఆ ఒక అనేది కూడా ఒక వర్డ్, అది ఒక ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్, అతను నిన్న 3 గంటలకి ఎగ్జామ్ బాగా రాశాడు. అతను నిన్న ఎగ్జామ్ 3 గంటలకి అతను సబ్జెక్ట్. నిన్న 3 గంటలకి ఎగ్జామ్ బాగా అనేది మొత్తం కూడా సెకండ్ కంపార్ట్మెంట్ లోకి వచ్చింది. సెకండ్ కంపార్ట్మెంట్ దాంట్లో ఆబ్జెక్టు, ఫ్రేజ్ రెండు ఉంటాయి. అతను రాశాడు దేన్ని? ఎగ్జామ్ ని. అదొక్కటే ఆబ్జెక్ట్. నిన్న 3 గంటలకి బాగా అనే మాట ఉంది చూసారా, అది ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, అన్ని భాషల్లో కూడా ఫ్రేజెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్రేజెస్, ఆబ్జెక్టు రెండు కూడా సెకండ్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ లో ఈ సెకండ్ కంపార్ట్మెంట్ థర్డ్ కంపార్ట్మెంట్ లోకి మారిపోతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ అలాగే ఉంటుంది, సెకండ్ కంపార్ట్మెంట్ మాత్రం థర్డ్ కంపార్ట్మెంట్ లో ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు థర్డ్ కంపార్ట్మెంట్ లో ఏముంది? రాముడు ఒక పుస్తకాన్ని ఏం చేశాడు? చింపేశాడా, రాశాడా, కొన్నాడా, అమ్మాడా? రాముడు చేసిన పనిని తెలియచేసే మాట లాస్ట్ వర్డ్. దిస్ ఇస్ ద థర్డ్ కంపార్ట్మెంట్. ఈ థర్డ్ కంపార్ట్మెంట్ ని మనం వి కాల్ ఇట్ ఈస్ వర్బ్ అంటాం. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. సో వెదర్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ ఆల్సో, ద వర్బ్ ఇస్ ద మెయిన్ వర్డ్. రాముడు ఒక పుస్తకాన్ని అన్నాను అనుకోండి, అర్థం లేదుగా. రాముడు ఒక పుస్తకాన్ని ఏం చేశాడో చెప్పాలి, ఆ చేసిన పనిని చెప్పాలి మనం. ఆ చేసిన పని చెప్పకపోతే సెంటెన్స్ లో దేర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. కాబట్టి ద వర్బ్, దాన్ని మనం క్రియ, దాన్ని యాక్షన్ అంటాం. అంటే వర్బ్ అంటే యాక్షన్ ఒక్కటే కాదు, ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. వర్బ్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను. సో వర్బ్ ఈజ్ ద థర్డ్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది తెలుగు భాషలో. కేవలం ఇప్పుడు చూడండి, 1, 2, 3 కంపార్ట్మెంట్స్ తెలుగులో ఉన్నాయి కదా. కంపార్ట్మెంట్ 1 లో ఏముంటుందమ్మా? సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఎవరు? చేసేవాడు. వాళ్ళు ఎవరై ఉంటారు? మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు, చేమలు, కనిపించేవి, కనిపించనివి, జీవం ఉన్నవి, జీవం లేనివి, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్లే. ఎవరి గురించి మనం ఐ, వి, హీ, షీ, ఇట్, లత, గీత, సీత, గోపాల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, ద కమిటీ, ఆల్ దీస్ పర్సన్స్, వీళ్ళందరినీ మనం పర్సన్స్ అంటాం ఇంగ్లీష్ గ్రామర్ లో. అంటే పర్సన్స్ అంటే కేవలం మనుషులు, వ్యక్తులు మాత్రమే కాదు, అందరూ వస్తారు. మరి సెకండ్ కంపార్ట్మెంట్ లో ఏముంటుందమ్మా? ఆబ్జెక్టు, ఫ్రేజ్ ఉంటుంది. ఆబ్జెక్టు, ఫ్రేజ్ కంపల్సరీగా, ఇప్పుడు ఆబ్జెక్టు కంపల్సరీగా ఉండాలని లేదు. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఉంటుంది, ఒకసారి ఉండదు కూడా. ఫ్రేజెస్ మాత్రం జనరల్ గా ఉంటాయి.
ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రాముడు చేత చేయబడింది ఏంటి? రాముడు చేత చేయబడింది. రాముడు ఒక పుస్తకం రాముడు చదివాడు. దేనిని? అంటే పుస్తకాన్ని. దేనిని, వేనిని, దేనిని, వేనిని అనే ప్రశ్నకి సమాధానం వస్తే, ఆ సమాధానం వచ్చిన వర్డ్‌నే మనం ఆబ్జెక్ట్ అంటాం. Object. So object means karma. In Telugu it is called. So the whom or which, if you question any verb, oka verb ni whom or which చదివేను. దేన్ని? whom, which, ఎవరిని, దేనిని, వేనిని. whom or which అని ఒక verb ని మనం ప్రశ్నిస్తే the answer is object. కొన్ని సందర్భాల్లో whom or which కి సమాధానం ఉండదు. అంటే ఆ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉండదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అతను బాగా నిద్రపోయాడు అన్నాను. అతను సబ్జెక్ట్. బాగా అదనేది ఫ్రేజ్. నిద్రపోయాడు వర్బ్. బాగుంది. దేనిని నిద్రపోయాడు? వేని నిద్రపోయాడు? దానికి సమాధానం లేదుగా. నో ఆబ్జెక్ట్. నో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలని లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫ్రేజెస్ మాత్రం జనరల్ గా ప్రతి సెంటెన్స్ లో ఉంటాయి. వాట్ ఈస్ ఎ ఫ్రేజ్? ఫ్రేజ్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, more than one word, which gives an incomplete meaning about the sentence. It is a part of the sentence, but it gives incomplete meaning. Sentence లో ఒక భాగంగా ఉండి ఒక incomplete meaning ఇచ్చేదాన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 13 రకాల ఫ్రేజెస్ ఉంటాయి. యాక్చువల్ గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రేజెస్ ఉపయోగించే ఇంగ్లీష్ ని స్టార్ట్ చేస్తారు. టుమారో మార్నింగ్ at 10 o'clock, no problem at all, so kind of you, see you back tomorrow. These are all phrases. చిన్న చిన్న మాటలన్నీ కూడా ఫ్రేజెస్. all group of words is a phrases. And the third word is a చదివేను, యాక్షన్. ఈ యాక్షన్ ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు. లైక్ పాస్ట్ లో ఉండొచ్చు, ప్రెసెంట్ లో ఉండొచ్చు, ఫ్యూచర్ లో ఉండొచ్చు, టైం ఎలాగైనా ఉండొచ్చు. చదివాడు, చదువుతూ ఉన్నాడు, చదువుతూ ఉంటాడు, రేపు చదువుతాడు. సో యాక్షన్ మే బి ఇన్ ఎనీ టైం. ఇప్పుడు వర్బ్ అంటే యాక్షన్ అన్నాం. యాక్షన్ ఏ ఫామ్ లోనే ఉండొచ్చు. యాక్షన్ మే బి ఇన్ ఎనీ ఫామ్, రైట్? బట్ నౌ మై క్వశ్చన్ ఈస్, హౌ మెనీ వర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ ఎనీ లాంగ్వేజ్? ఏ భాషలో అయినా సరే ఎన్ని వర్బ్స్ ఉంటాయి అంటే ఎన్ని యాక్షన్స్ ఉంటాయని అడిగాను. The right answer for this is I don't know. Because how can you tell how many actions are there? So many actions. So many actions are there. As many actions are there, so many verbs are there. Suppose if you refer to Oxford Dictionary, there are hundreds and thousands of verbs are there, right? But every verb can be used in 5 different forms. For example, you take any verb in English language. Go. Go is used in 5 forms, not always in go form itself. Go, went, gone, going, goes. Go అంటే వెళ్ళు, went అంటే వెళ్ళాను, gone అంటే వెళ్ళి, going అంటే వెళ్తూ, goes అన్నా కూడా వెళ్ళుట, వెళ్ళు అని అర్థం. థర్డ్ పర్సన్స్ వాడతాం. సో go, went, gone, going, goes ఏ కాదు, ఏ వర్బ్ తీసుకున్నా కూడా ఎవ్రీ వర్బ్ హెస్ గాట్ 5 different forms. కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్స్. మీకు ఇవి ఒక కనీసం ఒక 100 వర్బ్స్ అయినా కంఠస్థం రావాలన్నమాట ఇంగ్లీష్ మాట్లాడాలంటే. కాబట్టి ఇంగ్లీష్ మీరు రోజు మాట్లాడాలంటే రోజు మనం మాట్లాడే వర్బ్స్ ఏంటి, వాటి యొక్క 5 ఫార్మ్స్ ఏంటి, కనీసం ఫస్ట్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్ అయినా మీకు బాగా వస్తే ఆటోమేటిక్ గా మీరు మీ యొక్క డైలీ మాట్లాడే ఇంగ్లీష్ ని మీరు మాట్లాడొచ్చు. అది ఎట్లాగో ఏంటో మనం చూద్దాం. ఇది వర్బ్ వర్బ్ అంటే ఏంటి? యాక్షన్. ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి? ఐ డోంట్ నో. కానీ ఎవ్రీ వర్బ్ కి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి? 5 ఫార్మ్స్ ఉంటాయి. అయితే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్, వర్బ్ ఎప్పుడు కూడా దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్బ్స్. చూడండి, దేర్ ఆర్ ఇఫ్ యు టేక్ వర్బ్, the verb is a family of 5 brothers. వర్బ్ అంటే 5 బ్రదర్స్ ఉంటారు, ఫ్యామిలీ. 5 రకాల వర్బ్స్ ని వర్బ్స్ అంటాం. కేవలం యాక్షన్ ని మాత్రమే వర్బ్ కాదు. ద ఫస్ట్ కేటగిరీ ఇస్ కాల్డ్ యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్. ఈ యాక్షన్ వర్బ్స్ అంటే పేరులోనే ఉంది కదా, యాక్షన్ చెప్తాయి. గో, కమ్, టేక్, రైట్, ఈట్, డ్రింక్, ఆస్క్, దీస్ ఆర్ ఆల్ యాక్షన్ వర్బ్స్. ఆల్ దీస్ యాక్షన్ వర్బ్స్ ప్రతి సెంటెన్స్ లో కూడా మనం వాడతాం. వీటికి 5 ఫార్మ్స్ ఉంటాయి. అయితే ఇంగ్లీష్ లో
యాక్షన్ వర్బ్ ని డైరెక్ట్ గా వాడలేము. గుర్తుపెట్టుకోమా ఈ సెంటెన్స్. యాక్షన్ వర్బ్ ని డైరెక్ట్ గా వాడలేము. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ లో యాక్షన్ వర్బ్ వాడాలి అంటే దానికి హెల్పింగ్ వర్బ్స్ కావాలి. హెల్పింగ్ వర్బ్స్ చూడండి 4 రకాలుగా ఉన్నాయి పక్కన. బీ ఫామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. హ్యావ్ ఫామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. డూ ఫామ్ అనేది ఇంకో హెల్పింగ్ వర్బ్. మోడల్ అంటే ఎంఓడిఎల్. ఎంఓడిఈఎల్ కాదు. డిఈఎల్ అంటే అది రోల్ మోడల్. ఇది మోడల్. ఈ హెల్పింగ్ వర్బ్స్ కాంబినేషన్స్ లోనే మనం ఒక యాక్షన్ వర్బ్ ని వాడగలం కానీ డైరెక్ట్ గా యాక్షన్ వర్బ్ ని మనం ఎప్పటికీ డైరెక్ట్ గా వాడలేం. ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ లో తప్ప. అది కూడా దాంట్లో కూడా మనం హెల్పింగ్ వర్బ్ పెట్టుకోవచ్చు. మిగతా అన్నిట్లో కూడా బీ ఫార్మ్స్ అయినా ఉండాలి, హ్యావ్ ఫార్మ్స్ అయినా ఉండాలి, డూ ఫార్మ్స్ అయినా ఉండాలి, మోడల్స్ అయినా ఉండాలి, లేదా ఈ కాంబినేషన్ అయినా ఉండాలి. అంటే ఒక బి ఫార్మ్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్. బి అంటే ఉండుట. అంటే బి అంటే ఉండుట. బీ కామ్, బీ క్వైట్, బీ బ్రేవ్, బీ బోల్డ్. ఇలా బి అంటే ఉండుట. ఈ బిని మనం పాస్ట్ లో వాడినప్పుడు అది వజ్ గా వర్ గా మారుతుంది. ఈ బిని మనం ప్రెసెంట్ లో వాడినప్పుడు యామ్, ఈజ్, ఆర్ గా మారుతుంది. ఇదే బిని మనం ఫ్యూచర్ లో వాడినప్పుడు విల్ బి, షల్ బి గా మారుతుంది. ఇవే కాకుండా ఈ బి ఫామ్ ని మనం బీన్, బీయింగ్ అనే ఫార్మ్స్ లో కూడా డబుల్ బి ఫామ్ యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్, వజ్ బీయింగ్, వర్ బీయింగ్, ఆ ఫార్మ్స్ లో కూడా హ్యావ్ ఫార్మ్స్ తో కలిపి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షల్ హ్యావ్ బీన్ ఇలా కూడా వాడతాం. అలాగే ఈ బీ ఫార్మ్స్ ని మనం చాలా చాలా విరివిగా వాడతాం ఇంగ్లీష్ లో. అసలు బీ ఫార్మ్స్ లేకపోతే ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ లేవు. ఆల్మోస్ట్ అన్ని సెంటెన్సెస్ లో కూడా మనం బీ ఫార్మ్ తప్పనిసరిగా వాడి తీరాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. అలాగే ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఇస్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్, షల్ హ్యావ్. ప్రెసెంట్ లో అయితే హ్యావ్, హ్యాజ్ అంటాం, పాస్ట్ లో అయితే హ్యాడ్ అంటాం, ఫ్యూచర్ లో అయితే విల్ హ్యావ్ అంటాం. సార్ హ్యావ్ అంటే కలిగి ఉండుట కదా సార్ అర్థం అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, దానికి ఆ అర్థం కూడా ఉంది. అంటే హ్యావ్ ఫార్మ్స్ ని, బీ ఫార్మ్స్ ని మెయిన్ వర్బ్ గా వాడచ్చు, హెల్పింగ్ వర్బ్ గా వాడచ్చు. మెయిన్ వర్బ్ గా వాడినప్పుడు కలిగి ఉండుట, ఐ హ్యావ్ ఎ బంగ్లా, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ నాలెడ్జ్. ఐ హ్యావ్ ఎ కార్ అన్నా. అక్కడ హ్యావ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. అంటే దేని మీద అయితే ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఆధారపడి ఉన్నదో దాన్ని మెయిన్ వర్బ్ అంటాం. ఐ హ్యావ్ ఎ కార్. అలా కాకుండా ఐ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్ అన్నాను. ఇక్కడ కూడా హ్యావ్ వాడాను. మొదటి సెంటెన్స్ లో హ్యావ్ ఉంది, రెండో సెంటెన్స్ లో హ్యావ్ ఉంది. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్. సో రెండో వాక్యంలో పర్చేజ్డ్ అనేది యాక్షన్ వర్బ్, దానికి హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. మొదటి సెంటెన్స్ లో యాక్షన్ వర్బ్ ఏం లేదు, నాకు కారు ఉంది, నేను కలిగి ఉన్నానని చెప్తున్నా అంతే. ఐ హ్యావ్ ఎ కార్, అక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. రెండో వాక్యంలో ఐ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్ లో హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ పక్కన ఒకటి ఉందిగా యాక్షన్ వర్బ్ పర్చేజ్డ్, కొన్నాను, V3. అంటే V1 ని V3 గా మార్చడం కోసం సహాయం చేస్తుంది కాబట్టి హ్యావ్, దాన్ని హ్యావ్ ఫర్ హెల్పింగ్ వర్బ్ అన్నాం. సో ఇలా హ్యావ్ అనే మాటని మనం హెల్పింగ్ వర్బ్ గా వాడచ్చు, మెయిన్ వర్బ్ గా వాడచ్చు. మెయిన్ వర్బ్ గా వాడినప్పుడు దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. కేవలం కలిగి ఉండుటనే కాదు, పొందుట, ఇచ్చుట, భరించుట, జన్మనిచ్చుట, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి హ్యావ్ ని మనం మెయిన్ వర్బ్ గా వాడినప్పుడు. అలాగే బీ ఫామ్ కూడా మనం హెల్పింగ్ వర్బ్ గా వాడచ్చు, మెయిన్ వర్బ్ గా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ అన్నాను. ఐ ఆమ్ ఇన్ ద క్లాస్. యామ్ అంటే ఉన్నాను, నేను ఎక్కడున్నాను? క్లాస్ లో ఉన్నాను. సో బీ ఫార్మ్స్ అసలు ఏం చేస్తాయి అంటే మనం ఎక్కడున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఏమై ఉన్నాము అంటే మన ప్లేస్, మన స్టేట్, మన స్టేటస్ చెప్తాయి. మనం ఎక్కడున్నాము, మన ప్లేస్. ఐఎమ్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ ఇన్ ద హౌస్, ఐఎమ్ ఇన్ ద క్లాస్, ఐఎమ్ ఇన్ ద రూమ్. ఎక్కడున్నాను? ప్లేస్. రైట్. నేను ఎలా ఉన్నాను? హౌ యామ్ ఐ, మై యొక్క స్టేట్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ బిజీ. అలాగే నేను ఏమై ఉన్నాను, నా స్టేటస్. ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ మెంటర్, ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్, వాట్ ఐ యామ్. అవి చెప్తాయి మెయిన్ వర్బ్ గా వాడినప్పుడు. సపోజ్ ఐఎమ్ ఇన్ ద క్లాస్ అనకుండా ఐఎమ్ టీచింగ్ ఇన్ ద క్లాస్ అన్నాను అనుకోండి,
ఇక్కడ కూడా యామ్ వాడాను. ఐ యామ్ ఇన్ ద క్లాస్ లో యామ్ వాడాను. ఐ యామ్ టీచింగ్ ఇన్ ద క్లాస్ లో కూడా యామ్ వాడాను. మరి ఇక్కడ యామ్ ఏంటి? ఏం చేస్తుంది? టీచింగ్ అన్నాను అంటే బోధిస్తూ యామ్ ఉన్నాను అంటే Helping. హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తాం. సపోజ్ నేను ఐ టీచింగ్ అన్నాను అనుకోండి, అర్థం ఉందా? అర్థం లేదు. ఐ టీచింగ్ అంటే నేను బోధిస్తూ అది బోధిస్తూ అది ఏంటి? బోధిస్తూ ఉన్నాను, ఉంటాను, ఉండేవాడిను ఏదో చెప్పాలిగా. ఉండుట బీ ఫామ్ కంపల్సరీ కావాలి, అది హెల్పింగ్ వర్బ్. కాబట్టి బీ ఫార్మ్స్ ని హ్యావ్ ఫార్మ్స్ ని మనం హెల్పింగ్ వర్బ్స్ గా వాడచ్చు, మెయిన్ వర్బ్ గా వాడచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ లేకుండా ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం తయారు చేయలేము, మాట్లాడలేము. అంటే ప్రతి యాక్షన్ వర్బ్ కి ఏం కావాలి? ఎవ్రీ యాక్షన్ వర్బ్ రిక్వైర్స్ ఎయిదర్ బీ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్, డూ ఫార్మ్ ఆర్ మోడల్స్. మరి డూ ఫార్మ్ అంటే ఏంటంటే డూ అంటే చేయుట, చేయు. డూ డస్ ప్రెజెంట్, డిడ్ పాస్ట్, విల్ డూ ఫ్యూచర్. వీటిని కూడా బీ ఫార్మ్స్ ని కూడా మనం హెల్పింగ్ వర్బ్ గా వాడచ్చు, మెయిన్ వర్బ్ గా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ యోగా ఎవ్రీ డే అన్నాను. నేను రోజు యోగా చేస్తాను, చేయుట. సపోజ్ ఐ డోంట్ డూ యోగా అన్నాను అనుకోండి, ఐ డోంట్ డూ అన్నాను, అక్కడ డోంట్ డూ రెండు వచ్చినాయి. ఇక్కడ డోంట్ అంటే డూ నాట్, డూ డూ నాట్ డూ రెండు సార్లు డూ వచ్చింది ఇక్కడ. ఒక డూ ఏమో చేయుట, ఒక డూ నాట్ ఏమో అక్కడ హెల్పింగ్ వర్బ్, చెయ్యను. ఐ డు నాట్ డూ యోగా. ఐ డూ యోగాలో డూ ఈజ్ ద మెయిన్ వర్బ్. ఐ డు నాట్ డూ లో ఒక డూ మెయిన్ వర్బ్, ఒక డు నాట్ ఆ డు నాట్ కింద యాడ్ చేసిన ఆ డూ మాత్రం హెల్పింగ్ వర్బ్. సో డూ ఫార్మ్స్ ని కూడా మనం హెల్పింగ్ వర్బ్ గా వాడతాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో మనం కంపల్సరీగా డూ ఫార్మ్ వాడాల్సిందే, డిడ్ అనే రూపంలో వాడాలి. సో డిడ్ అనే రూపంలో పాస్ట్ టెన్స్ లో వాడితేనే మనం సెంటెన్స్ తయారు చేయగలం. కాబట్టి మీరేం అర్థం చేసుకోవాలి అంటే ఈ 3 రకాల వర్బ్స్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ డూ ఫార్మ్స్ ని మనం బోత్ మెయిన్ వర్బ్స్ గా వాడచ్చు, హెల్పింగ్ వర్బ్స్ గా వాడచ్చు. దేని కాంబినేషన్ లో? యాక్షన్ వర్బ్ కాంబినేషన్ లో ఇవన్నీ కలిపి వాడచ్చు. కానీ డూ ఫార్మ్ ని మాత్రం వీటితో కలపలేం, ఒక యాక్షన్ వర్బ్ తోనే కలపగలం. ఈ డూ ఫార్మ్ మాత్రం ఖచ్చితంగా యాక్షన్ వర్బ్ తోనే కలపాలి, దేంతో కలిపే అవకాశం లేదు. ఈ డూ ఫార్మ్ మాత్రం యాక్షన్ వర్బ్ తోనే కలుస్తుంది, ఇంక దేంతో కలవదు. ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్ మాత్రం ఇవి అన్నిటితో కలుస్తాయి. ఈ 3 మోడల్స్ అంటే ఏంటంటే ఏం లేదండి. మోడల్ వర్బ్స్ అంటే వెరీ సింపుల్. కెన్ ఉంది కదా, కెన్ అనే మాట విన్నారు మీరు, దాన్ని మోడల్ వర్బ్ అంటారు. మే ఉంది, మోడల్ వర్బ్ అంటారు. మోడల్ వర్బ్ అంటే మూడ్ ఆఫ్ ద స్పీకర్ ని చెప్పేదాన్ని మోడల్. మూడ్ ఆఫ్ ద స్పీకర్ అంటే మనం ఎప్పుడూ ఒక చేసిన పని, చేయబోయే పని, చేస్తూ ఉన్న పనే కాకుండా మనలో అనేక రకాల భావాలు ఉంటాయి. ఇంకా ఏంటి అనేక రకాల భావాలు? మనము ఒక పని చేయాలి అని నిబంధనలు, ఆబ్లిగేషన్స్, పాసిబిలిటీస్, ఎక్స్‌పెక్టేషన్స్, అలాగే ఆర్డర్స్, కమాండ్స్, పర్మిషన్స్, రిక్వెస్ట్స్, ఎన్నో రకాల భావాల్ని మనం ఒక భాషలో చెప్తూ ఉంటాం. మరి అవన్నీ చెప్పడానికి ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఇవి పనిచేయవు. ఖచ్చితంగా యాక్షన్ వర్బ్‌కి ఈ యొక్క మోడల్ వర్బ్ యాడ్ చేస్తేనే ఆ భావాలు చెప్పగలం. సో మోడల్ వర్బ్స్ అంటే కెన్, కుడ్, మే, మైట్, షాల్, షుడ్, విల్, వుడ్, ఆట్, డేర్, నీడ్, ఏబుల్ టు, దీస్ ఆర్ ఆల్ మోడల్స్ అండ్ సెమీ మోడల్స్, మోడల్ ఆక్సిలరీస్ అంటాము. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్షన్ వర్బ్ కమ్, గో, టేక్, రైట్, ఈట్, డ్రింక్, ఆస్క్, దీస్ ఆర్ ఆల్ యాక్షన్ వర్బ్స్. బట్ యాక్షన్ వర్బ్స్ ని యాక్షన్ వర్బ్ గా డైరెక్ట్ గా మనం వాడలేము ఇంగ్లీష్ లో. ఒక యాక్షన్ వర్బ్ వాడాలంటే దానికి కంపల్సరీగా దాని పక్కన ఒక బీ ఫార్మ్ అయినా ఉండాలి, హ్యావ్ ఫార్మ్ అయినా ఉండాలి, డూ ఫార్మ్ అయినా ఉండాలి, ఒక మోడల్ అయినా ఉండాలి, అన్ని కలిపైనా ఉండొచ్చు కాంబినేషన్. అంటే కాంబినేషన్ ఆఫ్ బీ ఫార్మ్ యాక్షన్ వర్బ్, బీ ఫార్మ్ హ్యావ్ ఫార్మ్ యాక్షన్ వర్బ్, బీ ఫార్మ్ హ్యావ్ ఫార్మ్ అండ్ మోడల్ యాక్షన్ వర్బ్ కాంబినేషన్స్. అర్థమవుతుందమ్మా అని చెప్పేది? అర్థమవుతుంది. సో ఒక హెల్పింగ్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్స్ యొక్క సమూహం వాటి కాంబినేషన్ లోనే మనం ఈ యొక్క యాక్షన్ వర్బ్స్ ని వాడగలం. అంతేగాని గో, గమ్, గోని గోగా, వెంటగా వాడే సందర్భాలు కేవలం 2 ఇంగ్లీష్ లో, ఇంకెక్కడ వాడం. మిగతా అన్ని చోట్ల కూడా
ఒక హెల్పింగ్ వర్బ్ లేకుండా, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. బీ ఫార్మ్స్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్స్, డూ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్, మోడల్స్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి లేకుండా సెంటెన్సెస్ లేవు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్బ్ అంటే కేవలం యాక్షన్ వర్బ్సే కాదు. Verb means not only action verbs. Action verbs is only the one basic form of the verb. Because every idea, మీకున్న ఐడియాని మీరు కమ్యూనికేట్ చేయాలంటే ఒక యాక్షన్ వర్బ్ కావాలి. మీరు చేసిన పని చెప్తారు మీరు. పనిని చెప్పేదాన్ని యాక్షన్ వర్బ్ అంటాం. దానికి ఒకసారి వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా సార్. ఏమ్మా? వర్బ్ లేకుండా కూడా వర్బ్ లేకుండా చెప్పండి. వర్బ్ లేకుండా కూడా హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ ఉంటుంది కదా. వర్బ్ యాక్షన్ వర్బ్ కాదు, యాక్షన్ వర్బ్ లేకుండా. యాక్షన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్ తో కూడా సెంటెన్స్ తయారు చేయొచ్చు మనం. వాటిని మనం బీ ఫార్మ్స్ తో చేయొచ్చు. సపోజ్ ఐఎమ్ ఇన్ ద హౌస్ అన్నాను, దాంట్లో యాక్షన్ వర్బ్ లేదు, ఐ యామ్ ఉంది, యామ్ ఒకటే ఉంది కదా. హలో, ఓకే సార్. ఐ యామ్ ఇన్ ద హౌస్ అన్నాను, అక్కడ బీ ఫార్మ్ ఒకటే ఉంది, యాక్షన్ వర్బ్ లేదు. అంటే యాక్షన్ వర్బ్ లేకుండా కూడా సెంటెన్స్ చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బ్ తో చెప్పొచ్చు. హెల్పింగ్ వర్బ్ ని మెయిన్ వర్బ్స్ గా వాడచ్చు. ఏం వాడచ్చు అవి? ఓన్లీ బీ ఫార్మ్స్ ని వాడచ్చు, హ్యావ్ ఫార్మ్స్ ని వాడచ్చు, ఈ మూడింటినే వాడచ్చు. అంతేగాని ఈ మోడల్ వర్బ్ ని యాక్షన్ వర్బ్ లేకుండా వాడలేము. సపోజ్ కెన్ ఉంది అనుకోండి, కెన్ మీరు చెప్పండి యాక్షన్ వర్బ్ లేకుండా చెప్పగలరా? ఐ క్యాన్ కార్ అన్నారు అనుకోండి. ఐ కెన్ కార్ ఏంటారు బాబు? ఐ కెన్ కార్ అంటే కారు నువ్వు క్లీన్ చేస్తావా, కారు రిపేర్ చేస్తావా? అది ఆ యాక్షన్ వర్బ్ కంపల్సరీ కావాలి. దేనికి? మోడల్ వర్బ్ కంపల్సరీ కావాలి లాస్ట్ కేటగిరీకి. సో లాస్ట్ కేటగిరీకి యాక్షన్ వర్బ్ లేకుండా సెంటెన్స్ ఉండదు. కానీ మధ్యలో ఉన్న 3 కేటగిరీస్ ఉన్నాయి చూసారా, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనే ఈ 3 కేటగిరీస్ కి యాక్షన్ వర్బ్ లేకపోయినా కూడా మనం సెంటెన్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఐఎమ్ ఇన్ ద హౌస్, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ టుడే, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, ఐ విల్ బి ఇన్ బాంబే టుమారో. సో టుడే యామ్, ఎస్టర్డే వాజ్, టుమారో విల్ బి. దాంట్లో ఇంకా యాక్షన్ వర్బ్స్ ఏం లేవు. ఉన్నాను, ఉండెను, ఉంటాను అని చెప్తున్నాం అంతే. ఓ పని చేసామని చెప్పట్లే ఎక్కడ. సో పని చేసాము, చేస్తాము, ఒక పని గురించి చెప్పినప్పుడే యాక్షన్ వర్బ్ కావాలి మనకి. అసలు పని గురించే మనం చెప్పట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అన్నాను, నా దగ్గర ఒక కారు ఉందండి, మంచి కార్ అన్నాను. దాంట్లో యాక్షన్ ఏముంది అసలు? వేర్ ఇస్ ద యాక్షన్ ఇన్ దట్? సారీ, దాంట్లో యాక్షన్ లేదు కదా. నా దగ్గర ఉంది, ఐ పొసెస్, ఐ ఓన్ అని చెప్తున్నాం అంతే. అలా కాకుండా ఐ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్ అన్నాను అనుకోండి, అక్కడ పర్చేజ్డ్ అనే యాక్షన్ చెప్తున్నాం మనం. అక్కడ హ్యావ్ అనే మాట హెల్పింగ్ వర్బ్ గా మారిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ ని యాక్షన్ వర్బ్ లేకపోయినా కూడా వాడవచ్చు. కానీ మోడల్ వర్బ్స్ అనే కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్ ఇవి ఉన్నాయి చూసారా, వీటికి తప్పనిసరిగా ఒక యాక్షన్ వర్బ్ కావాలి. యాక్షన్ వర్బ్ అంటే కమ్, గో, టేక్, రైట్, యాక్షన్ చెప్పేవి, యాక్షన్ చెప్తాయి. అది లేకుండా వాటిని మనం వాడలేం. అలాగే యాక్షన్ వర్బ్ ని ఒక్క యాక్షన్ వర్బ్ ఒంటరిగా సెంటెన్స్ లో వాడలేం ఇంగ్లీష్ లో, 2 సందర్భాల్లో తప్ప. డైరెక్ట్ గా యాక్షన్ వర్బ్ ని పక్కన హెల్పింగ్ వర్బ్ లేకుండా ఇంగ్లీష్ లో వాడలేం. సో ప్రతి యాక్షన్ వర్బ్ కి ముందు కంపల్సరీగా ఏదో 1, 2, 3, 4 హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఒక హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది, ఒకసారి 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇంగ్లీష్ భాషలో వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ ఒక్కటే కాదు, యాక్షన్ వర్బ్ తో పాటుగా దానికి ముందు ఒక హెల్పింగ్ వర్బ్ రావచ్చు, ఒక 2 హెల్పింగ్ వర్బ్స్ రావచ్చు, 3 హెల్పింగ్ వర్బ్స్ రావచ్చు, ఒకసారి 4 హెల్పింగ్ వర్బ్స్ కూడా రావచ్చు. కాబట్టి వర్బ్ మనం అక్కడ పైన రాసాం, వర్బ్ తెలుగులో చదివాను అని ఉంది అంతే, సింపుల్, ఒక చిన్న వర్డ్. కానీ ఇంగ్లీష్ లో అలా ఉండదు. ఇంగ్లీష్ లో అలా ఉండదు, చాలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆయన హ్యావ్ రెడ్, హ్యాజ్ రెడ్, హ్యావ్ బీన్ రీడింగ్, విల్ రీడ్, విల్ హ్యావ్ బీన్ రీడింగ్, లేదా కెన్ హ్యావ్, మే హ్యావ్ బీన్ రీడింగ్, మైట్ హ్యావ్ బీన్ రీడింగ్, షుడ్ బి ఏబుల్ టు రీడ్, షుడ్ బి ఏబుల్ టు రీడ్, షుడ్ బి ఏబుల్ టు రీడ్. చూడండి ఎన్ని ఉన్నాయి వర్బ్స్ దాంట్లో. షుడ్ ఉంది, బి ఉంది, ఏబుల్ టు ఉంది, రీడ్ ఉంది. అంటే ఇంగ్లీష్ లో వర్బ్ అనేది ఒక వర్డ్ లో మన తెలుగులాగా
మన తెలుగులాగా ఒక్క వర్డ్ లో ఉండదు. వర్బ్ అంటే ఇంగ్లీష్ లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఈ నిజాన్ని తెలుసుకోవాలి స్టూడెంట్స్ అందరూ. అంటే మన తెలుగులాగా ఇంగ్లీష్ లో వర్బ్ అంటే ఒక వర్డ్ కాదు. వర్బ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఇన్ వన్ వర్డ్ లైక్ తెలుగు, because you can't express the verb in action verbs only. The action verb is always preceded by one or two or three or four helping verbs. What are the helping verbs that we have here? The helping verbs may be be forms. As I told you, there are be forms in the present. Am, is, are is the present be forms. Was, were, future, sorry, past. Will be, shall be is a future. And sometimes we can use am being, are being, is being, was being, were being, will be being, shall be being. In the combination of have forms, have been, has been, had been, will have been. These are all the be forms. So B forms is a biggest topic in the English grammar. Similarly, have forms is the next to the B form. We use more have forms. Have been, has been, had been combination. Right? Have, has, had, will have, shall have, like this. Right? And do forms are very much limited. Do, does, did. Only three. Do, does, did, and in the future will be, will do, shall do. That's all. And models are number of models. The separate chapter is there. Can, could, may, might, shall, should, will, would, have to, has to, had to, will have to, ought to, dare, need, must, should. These are all models. So I think you have a better idea about what is a verb today, right? Yes, sir. Yeah. So in English language, the verb means all these combination is called verb. Now, we have now just before said there are three compartments in a sentence. The first compartment is the subject compartment, where we put what we put there. We put the persons. Yes. We put the persons there in the first compartment. Yes. In English also, we start the sentence with Rama. Rama is Rama, whether you talk in Telugu or English. Rama will not become Bhima in English, right? So the names will not be changed. The first part is there, subject part. Okay, that's good. Object. Yeah. Then second part, object. Oka pustakamu. I can't say a book here. The second part is not the second compartment is filled by the third compartment of the Telugu sentence. What is the Yes. third compartment here? Verb. So in English language, the third compartment comes to the second place. Second compartment is called read. Rama read or did read. Both are same. Did read. This compartment is called verbal compartment. Verb. Second compartment is not the object compartment. In Telugu, second compartment is this is the first compartment. This is the third compartment actually. The third compartment comes to the second place. Now the last compartment is a book. A book. Rama read a book. This is the second compartment. Object and phrase. Got it? So in English language, you must understand when you want to make a sentence or write or read or speak a sentence, your sentence form should be like this in English: subject, verb, object, Object. Phrase. phrase. This is a format. This is a format in English language. But very interestingly, in Telugu language, even the questions are also the same pattern, what I have written there. For example, రాముడు ఒక పుస్తకం చదివాడు. దాన్ని క్వశ్చన్ గా మార్చాలనుకోండి, ఏం చేస్తాం చెప్పండి. దీని క్వశ్చన్ తెలుగులో, రాముడు ఒక పుస్తకం చదివాడా? చదివాడు. అప్పుడు కూడా సేమ్ ప్యాటర్నే. రాముడు ఫస్ట్ కంపార్ట్మెంట్, ఒక పుస్తకం సెకండ్ కంపార్ట్మెంట్, చదివాను కాస్త చదివాడా అన్నాం, అది కూడా వర్బ్ అయింది. సో ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఇన్ తెలుగు వాట్ హ్యాపెన్స్ for the questions, answers, and for statements, the format is subject and use the object and phrase second compartment, and final compartment, third compartment
is the verbal compartment. So SOV in Telugu for questions అయినా ఆన్సర్లు అయినా స్టేట్మెంట్స్ అయినా ఈ మొత్తానికి కూడా ఒకే రకంగా మన సెంటెన్స్ ఉంటుంది. సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తాం, సబ్జెక్ట్ వెంటనే ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ పెడతాం, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రేజెస్ పెడతాం, చివర్లో వర్బ్ పడేస్తాం. అది గార్డ్ కంపార్ట్మెంట్ లాగా. కానీ ఇంగ్లీష్ లో అలా ఉండదు. ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? వర్బ్ వస్తుంది. ఈ వర్బ్ ఎలా వస్తుంది? కాంబినేషన్స్ లో వస్తుంది. హెల్పింగ్ వర్బ్స్ కాంబినేషన్ లో 1 హెల్పింగ్ వర్బ్ ప్లస్ యాక్షన్ వర్బ్, 2 హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ యాక్షన్ వర్బ్స్, 3 హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ యాక్షన్ వర్బ్, 4 హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ యాక్షన్ వర్బ్ కాంబినేషన్స్ లో వర్బ్ ఉంటుంది ఇంగ్లీష్ లో. సెకండ్ కంపార్ట్మెంట్ లో వర్బ్ ఉంటుంది. ఈ వర్బ్ ఏ కాంబినేషన్ లో ఉంటుందో కూడా నేను చెప్పాను ఇప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా వర్బ్ ఏ ఫామ్ లో వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఎలా క్లోజ్ చేస్తాం మనం? ఎండింగ్ లో ఈ సెకండ్ కంపార్ట్మెంట్ తీసుకెళ్లి థర్డ్ లో పడేస్తాం. అంటే ఒక పుస్తకము చివరిలో పడేస్తాం. ఆ బుక్ విల్ బి అట్ ద ఎండ్, రైట్? నేను ఎగ్జామ్ బాగా రాశాను. నేను రాశాను ఫస్ట్ సెకండ్ కంపార్ట్మెంట్స్ ఇంగ్లీష్. ఎగ్జామ్ నిన్న బాగా, exam is object, నిన్న బాగా is a phrase. So that is how you can name. Now, yeah, I wrote the exam. I wrote exam very well yesterday. I'll tell you how to communicate that in English language also. But when comes to questions in English language, questions విషయంలోకి వస్తే ఏమవుతుందంటే మనం in English language what we said now, what is the formula? Subject, Did you wrote? verb and object or phrase is the format. When it comes to questions in English language, we should start the questions with helping verb always plus subject. Helping verb తో స్టార్ట్ చేసి ఆ తర్వాత సబ్జెక్ట్ వాడాలి. అంటే ఒక సబ్జెక్ట్ కి ముందు హెల్పింగ్ వర్బ్ పెట్టి తర్వాత ఎవరిని అడుగుతున్నామో వాళ్ళని అడగాలి. మరి హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు చెప్పుకున్నాగా మనం 4 కేటగిరీస్. బీ ఫార్మ్స్ కావచ్చు, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్, ఏదో ఒకటి. అది ఏంటి అనేది మేము చెప్తాం. ఏ టాపిక్ లో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో మనం చెప్తాం. కాబట్టి గుర్తు పెట్టుకొని ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. తర్వాత మళ్ళా మనకి మెయిన్ వర్బ్ వస్తుంది. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఆబ్జెక్ట్ లేదా ఫ్రేజ్ తో సెంటెన్స్ క్లోజ్ చేస్తాము. ఒక్కసారి ఏం చేస్తాం, ఈ హెల్పింగ్ వర్బ్ కి ముందు క్వశ్చన్ వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. QW, వాట్, వెన్, వేర్, విచ్, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్, హౌ ఫస్ట్, ఇవి కూడా పెట్టుకోవచ్చు. సో హెల్పింగ్ వర్బ్ తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ తో క్వశ్చన్ స్టార్ట్ చేయకూడదు. We should never start the question with the subject. We always start the sentence with the helping verb in English language. Questions వరకు క్వశ్చన్స్ మనం హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ చేయొచ్చు, లేదా క్వశ్చన్ వర్డ్స్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏంటి? వాట్, వెన్, వేర్, విచ్, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్, these are all the question words. So today you have learned the fundamental rules of English language. What is the difference between English and Telugu? What is a subject? What is an object? What is a phrase? What is a verb? In English, the verb has got a wide meaning when compared to Telugu language, right? The verb means not only action verb. The verb is a family of 5 brothers. The eldest brother is the action verb. But how many action verbs are there? We don't know. There are hundreds and thousands. But every action verb can be used in 5 different forms. Go, went, gone, going, goes. Wake up, woke up, woken up, waking up, wakes up. Like this, right? Every verb has got V1, V2, V3, V4, V5. And also the very important rule is, in English language, we cannot use the action verb directly. The action verb is to be accompanied by a helping verb before that. What are the helping verbs? There are 4 categories of helping verb. Be forms, 1 category, have forms, do forms, and modals. Any one of these or the combination of these should be there along with an action verb in English language to frame a sentence. So ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఈ కాంబినేషన్స్ తో యాక్షన్ వర్బ్ ఉండాలి. అంతేగాని డైరెక్ట్ గా యాక్షన్ వర్బ్ మనం వాడలేం.
కాబట్టి రేపు మనం క్లాస్‌లో ఈ యాక్షన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాంబినేషన్‌లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. వి కెన్ గో హెడ్. ది ఎంటైర్ క్లాస్ హాస్ బీన్ రికార్డెడ్. ఈ క్లాస్ రికార్డింగ్ మీరు వినాలి. అలాగే మిగతా రికార్డింగ్స్ కూడా మీరు వినాలనుకుంటే డేర్ ఇంగ్లీష్ అనే ఒక యాప్ ఉంటుంది. అది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఏంటి డేర్ సార్? డేర్ ఇంగ్లీష్ డేర్. చెప్తాను. డిఏ మన ఇంగ్లీష్ మన దాని పేరు అదే డేర్ ఇంగ్లీష్ అవును కదా. సార్. ఇక్కడ ఉంది సార్ స్క్రీన్ పైన డేర్ ఇంగ్లీష్. ఆ డేర్ ఇంగ్లీష్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్ లో ఉంటుంది. దాన్ని ఓకే. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మిమ్మల్ని బ్యాచ్ లోకి యాడ్ చేస్తాను. ఆ బ్యాచ్ లోకి యాడ్ అయిన తర్వాత మీకు రికార్డింగ్స్ అనే వీడియోస్ అనే కాలం వస్తుంది. ఆ వీడియోస్ అనే కాలం మీద ట్యాప్ చేస్తే మొత్తం 30-40 వీడియోస్ అన్ని బ్యాచ్లు ఉంటాయి దాంట్లో. అన్ని మీకు ఏది కావాలంటే అది వినొచ్చు. ఇప్పుడు మీరు మీ క్లాస్ కూడా రికార్డ్ చేశాను కదా. ఈ క్లాస్ రికార్డింగ్ కూడా అక్కడ ఉంటుందన్నమాట. అది కూడా మీరు వినండి. ఓకేనా? సో ఈ రోజు క్లాస్‌లో ద ఫండమెంటల్ థింగ్స్ 2 కూడా చాలా విపులంగా మీకు వర్బ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. తెలుగుకి డిఫరెన్స్ ఏంటి? ఓహో! ఇలా ఉంటుందా వర్బ్ అంటే. ఇంగ్లీష్‌లో వర్బ్ ఎప్పుడు డైరెక్ట్‌గా మనం వాడలేము. యాక్షన్ వర్బ్ ఒక్కటే కాదు. కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఓకేనా? ఓకే That's all సార్. for today. I'll send the recording to you. The recording will be stopped by now. Thank you very much for the class. థాంక్ యూ. థాంక్ యూ సార్.